కూర్చుని. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్ అన్న డైలాగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయం అలానే ఉంది. పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం అనుకుంటున్నావా? పవర్ అనే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరుగుతుందని తెలిసినా వెంటనే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. ఇందుకు తాజాగా జరిగిన ఓటు సీజ్ ఘటన సాక్ష్యం. ఇప్పటికీ మహారాష్ట్రలో పవన్ ప్రచారం గెలుపుతో పాన్ ఇండియా పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు. మోడీకి ఆప్తుడైపోయాడు. ఇంట గెలవడమే కాదు, రచ్చ కూడా గెలిచారు పవన్ కళ్యాణ్. దీంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు. రాష్ట్రాన్ని పట్టించుకోరని అంతా భావించారు. మొన్న ఢిల్లీలో ఉన్న పవన్ నిన్న కాకినాడలో ప్రత్యక్షమయ్యారు. కాకినాడ పోర్టులో ఆఫ్రికాకు అక్రమంగా టన్నుల కొద్ది సరుకులు రవాణా అవుతున్నాయని తెలుసుకున్నారు. వెంటనే తనిఖీలు చేయించారు. అది నిజమని తేలింది. గత 5 ఏళ్లలో కొన్ని లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారని తెలిసింది. అంతేకాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా 51,000 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా బోట్ ద్వారా తరలించారని కొంతమంది అధికారులు చూశారు. దీని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అడ్డుకున్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు 1000 లారీలు వస్తాయని, సెక్యూరిటీ 16 మందే ఉన్నారు. ఇదంతా పవన్ కు తెలియగానే అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోడౌన్లలో నిల్వ ఉన్న పీడీఎస్ బియ్యాన్ని చూసిన పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇంతా జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఏమి చూస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో పాటు పోర్టు అధికారులను ఆయన నిలదీశారు. ఈ మధ్య 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి షిప్ లో ఆయన వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ ఇంతా జరుగుతున్నా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అడిగే ప్రశ్నలకు పోర్టు అధికారులు కూడా నీళ్లు నమిలారు. ఏపీకి సముద్ర తీరం చాలా లాభదాయకం. అయితే సముద్ర తీరం ఎంత లాభమో అంత నష్టం కూడా ఉంది. ఇక్కడి తీర ప్రాంతాల్లో మారిటైమ్ భద్రత సరిగ్గా లేదు. అందుకే పవన్ కళ్యాణ్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమయ్యారు. పోర్టు సీఈఓకు నోటీసులు పంపాలని, ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజ్ ద షిప్ అంటూ పవన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీడియో బైట్ నెట్టింట వైరల్ గా మారింది. సీజ్ ద షిప్ అనే చిన్న పదం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. కొన్ని వేల పోస్టులతో ఇప్పుడు ఈ పదం ఎక్స్ లో ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది. ఇది పవన్ స్టామినాకు ఓ మచ్చు తునక అని కమెంట్లను సొంతం చేసుకుంది. దీంతో కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో సైతం పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఇదొక ఉదాహరణ అని స్పష్టమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.